వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో రెస్టారెంట్ స్టైల్లో రుచికరమైన బ్రెడ్ రసమలై ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయిని పెట్టుకొని 3 కప్పులు చిక్కటి పాలు వేసుకొని మరిగించుకోవాలి. ఇవి 1 కప్పు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పైన ఇలా గరిటె పెట్టుకున్నట్లయితే పాలు బయటకు పొంగిపోకుండా ఉంటాయి. ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ 1 కప్పు అయ్యేంత వరకు మరిగించుకోవాలి. కడాయికి అంటుకున్నటువంటి మీగడి మొత్తం పాలల్లో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవి 1 కప్పు అయ్యేంత వరకు మరిగించుకున్న తర్వాత కుంకుమ పువ్వు రేకలు 10 వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్లు పంచదార, మిక్సీ జార్లో కొంచెం బరకగా రుబ్బుకున్నటువంటి జీడిపప్పు ముక్కలు, బాదం పప్పు ముక్కలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని అంతా బాగా కలుపుతూ 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కడాయికి అంటుకున్నటువంటి మిగడ మొత్తం పాలల్లో కలుపుకుంటూ రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు కలుపుతూ చల్లారబెట్టుకోవాలి. ఇలా ఇది అంతా బాగా చల్లారిన తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకొని దీనిని ఫ్రిడ్జ్లో 2 గంటల పాటు పెట్టుకోవాలి. ఈలోపు 3 వీట్ బ్రెడ్ స్లైసెస్ను తీసుకొని రౌండ్ షేప్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా పోపుల బాక్స్లో ఉండేటటువంటి చిన్న కటోరీని తీసుకొని ఒక బ్రెడ్ స్లైస్కి వచ్చి ఇలా రౌండ్ షేప్లో 2 ముక్కలను చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకున్నట్లయితేనే బాగుంటుంది. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా పెట్టుకున్న తర్వాత చల్లగా అయినటువంటి రబడీని ఈ బ్రెడ్ మీద వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసుకోవాలి. అలాగే బాదం పప్పు, జీడిపప్పు ముక్కలతో కూడా కొద్దిగా గార్నిష్ చేసుకుందాం. దీనిని చల్లగా తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకుని ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.